ఏం చేశారు ఇక మార్కే స్టార్టింగ్ లో ఏం చేయాలి? ఏదైనా ఒక మార్క్ పెట్టుకొని ఆ లెవెల్ బాగా ట్రాన్స్ఫర్ చేయాలి. ఏం చేశారు ఇప్పుడు మీరు మార్క్ పెట్టారు అసలు? మరి ఎట్టండి మరి పెట్టి అదే పక్కకు మార్చాలి. రా పైన పెట్టరా, పైన పెట్టు, థ్రెడ్ పక్కన పెట్టు, మర దగ్గర పెట్టే. స్టార్టింగ్ ఎదురా ఇది పెట్టాలిగా. గీ ఇలా పక్కన ఇది పక్క మార్చండి. అర్థమైందా? లెవెల్ పెట్టాము అక్కడ, ఆ పక్కకు మార్చండి అంటున్నాను. పెట్టండి, గుణం పెట్టచ్చు, పైప్ పెట్టుకోవచ్చు, ఇటుకలు పెట్టుకోవచ్చు, ఏదన్నా సపోర్ట్ జస్ట్ అంతే వాడటం, పక్కకి మార్చుకోవడానికి అంతే. వెళ్ళండి. తాడు వేసా ఇక్కడ తక్కువ ఓకేనా? పెట్టమా మార్క్ పెట్టావా? ఇప్పుడే చూస్తున్నారా? ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కదా అని అనుకోవద్దు. మీరు ఒక్కొక్క ఇద్దరు దగ్గరికి ఒకటి ఇచ్చేస్తాను, ఇంకా మీరు చెయ్యాలి. ఇప్పుడు ఎంత మీతో ఇప్పుడు లెవెల్ మార్చుకుంటే సమానం అయిపోద్ది. రే షణ్ముఖ్ బాగా పైకి లేపాడు. రండి, ఇలా రండి ఒకసారి. పక్కన పెట్టి దీంతో పని లేదు ఇంకా. మరి లేవులా పక్క వెళ్ళిందా? తాడుతో ప్రస్తుతానికి పని లేదు, మామూలు ఫార్మాలిటీ కొంత తాడు అంతే. ఏంటి దా ఎంత వచ్చింది ఇక్కడ? నువ్వు మనం పెట్టుకున్న లెవెల్ ఎలా చూడు రే, ఇలాగా పైపు అంచు నుంచి నువ్వు మనం పెట్టుకున్న మార్క్ ఎంత వచ్చింది అది చూడు. ఇక్కడ నుంచి ఇక్కడ చూడరా, ఈ గీత కింద ఈ పై అంచు 3.5. జరుపు లేకపోతే ఇంకా పైపు దగ్గర జరిపేసుకో. జరుపు ఉంటా బాబు. ఇప్పుడు చూడు సరిపోయిందా? 3.25. ఎక్కడి నుంచి? పై నుంచి 3.25. ఈ మార్క్ నుంచి కిందకి అంతేనా? అక్కడ కూడా నాకు 3.25 ఒకసారి. దిగడం క్వశ్చన్ కాదు, కోచ్ టేపు ప్రాసెస్ లో ఉంది. ఒక నిమిషం. ఓకే ధైర్యం వచ్చండి. ఏమైంది ఇప్పుడు? అందులో ఉందా లేదా? ఇక్కడ 3 పెట్టుకున్నాం, అక్కడ 3 కాయం చేసాం. ఇప్పుడు తాడు ఏమవుద్ది? సమానంగా వస్తుంది. ఇప్పుడు నీళ్ళు అటు వెళ్ళాలంటే డౌన్ చేయాలి, స్లో పెట్టుకోవచ్చు, లేదా ఇటు కావాలనుకుంటే ఇటు స్లో పెట్టుకోవచ్చు. అదవునా? పైపు ఇప్పుడు పొడవ ఎంత వచ్చింది, ఎంత పెట్టచ్చు? నేను ఇందా చెప్పాను మీకు. నాకు చెప్పొద్దు. ఇప్పుడు ఇక్కడ గ్రౌండ్ లో ఎంత పెట్టాల్సి వస్తుంది అని చెప్పండి. మొత్తం లైన్ ఎంత పొడవ వచ్చింది, ఎంత పెట్టచ్చు, ఆ ప్రకారం మీరు నాకు పెట్టండి రా. పైపులు ఎక్కించండి, పైపులు పెట్టుకుని వెళ్ళిపోతే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మీకు కొలత పైపు పొడవ అని చెప్పాను. ప్రకారం చూసుకోండి ఎన్ని పెడతాయి నార్లు. పెట్టండి లైన్ లో పెట్టేసి. తాడు ఏంటి స్లోప్ వచ్చిందా లేదా? అరే బాబు, తాడు స్లోప్ వచ్చిందా లేదా? సమానంగా ఉందా, పైకి ఉందా, కిందకుందా? స్లోప్ పెట్టినా లేదా? ఏముంది? ఎంత పెట్టు? ఇప్పుడు మనం స్లోపు ఈ లెవెల్ పక్క ట్రాన్స్ఫర్ చేసామా? ఇప్పుడు ఎలా ఉంది? తాడు సమానంగా ఉందా, పైకి ఉందా, కింద ఉందా? ఇప్పుడు పెట్టాలి స్లోపు, ఆ పక్క స్లోప్ కావాలనుకుంటున్నాం. ఇప్పుడు 30 అడుగులకి ఎంత? 4 అంగుళాలు అనుకుందాం. ఇప్పుడు అక్కడ ఎంత వచ్చింది? దాని నుంచి కిందకి డౌన్ చేయాలి.
అదవునా అక్కడ డౌన్ చేయండి. డౌన్ చేస్తే స్లోప్ వస్తుంది. దాని ప్రకారం తాడుకి సరిపెట్టుకుంటే ఇవన్నీ హైట్ లేపుకుని జాగ్రత్త దాన్ని సరిపెట్టండి. మార్కే ఫస్ట్ వెనక జరపకొద్ది ఇంకా కొంచెం. అరే హైట్ అయిపోయిందంటే కింద ఇట్లా అక్కడ తీసుకురండి రా. నలుగురు తీసుకుంటా ఇక్కడ వాడొచ్చారా ఏమని ఏముందిరా పామా ఏమన్నారా తెలియదండి లైన్ చివరా ఇప్పుడు ఏది అంటే వాళ్ళకి కంపల్సరీ కావాల్సింది పేషెంట్ కావాల్సిందే. అదే ఉంది పోతాం మనకి అది కూడా లేదు. లేకపోతే ఇదిగో కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇది కరెక్టే కదా. నాకు ఇప్పుడు దీని నుంచి మీరు అలా చుట్టూ రౌండ్ వేసుకుని గోడ వైపు నుంచి ఇలా వచ్చి మళ్ళీ నాకు ఇలా రౌండ్ తిరిగి వచ్చేసరికి దీన్ని సరిపోవాలి. అదొద్దా మీరు సమానంగా వేసుకుని వెళ్ళాలి. వాటర్ లెవెల్ మీరు ఏమైనా తేడా చేస్తే ఇక్కడ చెప్తుంది నాకు వచ్చిందారు కరెక్ట్గా రావాలి నాకు. ఓకేనా లాస్ట్ ఇది వచ్చేసిన తర్వాత ఎక్కడ వచ్చింది ఏంటంటే ఇక్కడ గీయండి. ఓకే దాని ఇంకోటికి ఇవ్వాలి. అది ఎలాగే ఎక్స్పెరిమెంట్ మళ్ళీ అరే రావాలి మీరు. వాటర్ లెవెల్ దీని నుంచి వేసుకోండి. ఇటు వెళ్తున్నారు మధ్యలో అక్కడ తగులుతారు. నువ్వు తగిలితే ఇలా వచ్చేటప్పుడు ఒకసారి ఆగి మళ్ళీ మీరు ఈ డైరెక్షన్ లో వచ్చింది. ఇప్పుడు ఇలా వేసుకుంటూ వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి చెట్టు దగ్గర నుంచి చెట్టుకి వేసుకొని చెట్టు నుంచి అటు వెళ్ళాలి. పండి మళ్ళీ ఏది అడ్డు వచ్చినా ఎక్కడైనా ఏదైనా సపోర్ట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. అలాగా ఇబ్బంది ఏం లేదు. మీరు వేసే లెవెల్ మాత్రం కరెక్ట్గా ఉండాలి. అదొద్దా మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చేసరి సరిపోవాలి. ఇలా రౌండ్ తిరిగి వచ్చేసరి వెళ్ళండి. కాకింగ్ తెచ్చారా మొత్తం అది ఏమైందా ఓన్లీ లైన్ ఒకటి పెట్టు. ఈడోడి కోతులు అక్కడ కూర్చొని వాళ్ళు లాగేశాడు. టైప్ పట్టుకుని అరే వదిలేండి ఒకసారి ఉంచండి. వదిలేండి పైప్ చుట్టూ గ్యాప్ అని చూసావా? ఇది కొద్దిగా పైకి లేపి సమానంగా పెట్టి పంపించాలి లోపలికి. ఈ ఎదురు కూడా ఒక సపోర్ట్ ఉండాలి. చూసి మొత్తం టైట్ అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఎవరైనా చేయండి. మా జాయింట్ ఎవరో మీరు ఎలా వచ్చాయండి ఇలా కాదు నేనంతా వేస్ట్. ఇది మహేష్ నువ్వు చేయలేదా? రే ఆడు ఊరు వెళ్తున్నాడు విజయవాడ వైజాగ్. అయ్యా నమస్తే గుర్తుంది ఓకే చాలా సూపర్. ఎతకలంటే ఆయన ప్రసరీ గారు కానీ ఆయన నలగముడా అంత వచ్చారా? ఎలాగ జరుగుతుంది మీకు వెళ్దాం.
అందుకే పంపిస్తాను కదా. అదే సన్ముఖ్ పైన గీసారా మరి ఏది అదే మీకు గీసింది. అవును అవునా అక్కడ బుడంగల్ ఉంది కదా, అక్కడ నుంచి ఇక్కడ మారిపోతారా రామారం తెలియదు నాకు. అటెండ్ పోను ఇప్పుడైతే అక్కడ గోళ ఎంత వచ్చింది, నువ్వు దగ్గర గీసేసావు తక్కువ మరి వచ్చినాయి అంటే దెబ్బడిపోతే బాబు లేవు రాలేదు నీకేంటి సపరేట్గా మాట్లాడదు అవి మార్చుకుంటాలే ఎవరు నాశనం చేస్తారు. లోపలికి వెళ్ళి ఆఫ్ రోడ్ మీద రేపు పెట్టే పొలం అని